నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం విజయ. గురుగారు, మన చేతి రేఖలను బట్టి జాతకం చెప్పొచ్చా? అంటే ఒక మనిషికి వివాహం ఎప్పుడవుతుంది, ఎంతకాలం బ్రతుకుతాడు, ఇలాంటివన్నీ చెప్పగలమంటారా? అసలు డెఫినెట్గా చెప్పచ్చు. ఎలా గురుగారు అసలు అదొక ఎస్టిమేషన్. అంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు బ్రహ్మాండంగా అడుగుతారు, మనకి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప సైంటిస్ట్, ఆయన మనం గౌరవించాలి. రాష్ట్రపతి చేతులు లేనడుగు భవిష్యత్తు ఏం చెప్తారని అడుగుతాడు ఆయన. ఇప్పుడు రేఖలు ఉన్నాయి, చెయ్యలేదు, ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్తారు భవిష్యత్తు? మరి వాళ్ళకి భవిష్యత్తు లేదా? ఇట్స్ సూపర్బ్ క్వశ్చన్ అనమాట. అంటే మనము చేతి రేఖల ముందు అసలు ఎలా తయారవుతాయి చూద్దాం. తల్లి కడుపులో మనం పూర్వజన్మలో మనం అన్నీ చేస్తాం కదా, బ్యాడు చేస్తాం, గుడ్డు చేస్తాం, అవన్నీ కర్మలు అంటారు. అవన్నీ పుచ్చకాయ గుంజులో ఎలాగైతే పుచ్చకాయ గింజలు ఎంబెడెడ్ అయి ఉన్నాయో, ఇరుక్కొని ఉన్నాయో, ఆ విధంగా మనం చేసినటువంటి ఈ యొక్క మంచి కర్మలు, చెడ్డ కర్మలు, పాపపుణ్యాలు మనస్సుల్లో పుచ్చకాయలో గింజల్లాగా మనసుకు గుచ్చుకొని ఉంటాయి. ఎగ్జాంపుల్ గుచ్చుకొని ఎంబెడ్ అయ్యి మనం చచ్చిపోయిన తర్వాత ఈ బాడీ ఎక్కడ వదిలేస్తామో, షర్ట్ మార్చుకున్నట్టే నెక్స్ట్ బాడీలోకి వెళ్ళిపోతాము. ఈ మనస్సు ఆటోమేటిక్గా విత్ కర్మాస్ ఇది ఆ బాడీలోకి వచ్చేస్తుంది. చిప్పు పెట్టినట్టు, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకో చిప్ పెట్టినట్టుగా. సో ఎప్పుడైతే ఈ రకంగా ఇది వచ్చేసిందో దాన్ని బట్టే మనం ఆలోచిస్తూ ఉంటాం. దాన్ని బట్టే మనకి ఈ కర్మలు. ఇప్పుడు దొంగోడు ఉంటాడు, నేను ఈరోజు దొంగతనం చేయకూడదు అనుకుంటాడు, కానీ దొంగతనం చేస్తాడు. ఎందుకు? వాడి పూర్వజన్మ కర్మలు లాగుతూ ఉంటాయి. తర్వాత ఒక్కొక్కడు ఉంటాడు, మంచి పనులే చేస్తూ ఉంటాడు. వాడు అన్నీ అడుక్కుంటూ ఉంటాడు డబ్బులు లేకపోయినా, కానీ ధర్మాన్ని వదలడు. ఎందుకని? వాడు పూర్వజన్మ కర్మలు. పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత. పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలు అన్నీ కూడా రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి నువ్వు ఈ యొక్క గురు చరిత్రలో చెప్తాడు, దీపకుడు అనేటటువంటి శిష్యుడికి ఒక గురువు ఉంటాడు, వేదధర్ముడు అని. ఆయన నా పాపపు కర్మలన్నీ నేను అనుభవించేసుకోవాలా, లేకపోతే నాకు ఈ జన్మలో మోక్షం రాదని ఆయన ఏం చేస్తాడు, కుష్టు వ్యాధి అంతా తెచ్చేసుకుంటాడు వంటి మీదకి. అప్పుడు ఆయన ఆలోచనలన్నీ క్రూరంగా మారిపోతాయి. శిష్యుడు వచ్చి అన్నం అడుక్కొని తీసుకొస్తే తక్కువ తెచ్చావు కాలుతో తన్నేస్తాడు. ఎక్కువ తెస్తే ఏంటి తిండిపోతా అనుకున్నావా, నేను ఇంత తెచ్చావు, రుచిగా లేదని తన్నాడు. ఇట్లా అనమాట వేధించడం. మళ్ళీ వెంటనే జాలి పడుతూ అయ్యో నా కోసం కష్టపడుతున్నావురా అని అనడం. ఈ రకంగా కర్మలు ఎలా పీడిస్తాయని గురు చరిత్ర చెప్తోంది. ఓకే. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే నెక్స్ట్ జన్మలోకి మనకు మనస్సులోకి మనము ఈ ఆత్మ ప్రవేశించిందో దాన్ని రిజంబ్లెన్స్గా మనం ఇలాగా జీవుడు ఇలా పుడతాం. మనం ఇలా పెట్టుకొని తల్లి కడుపులో ప్రతి ఒక్కడు నీటిలోనే ఉండి ఉమ్ము వాటర్. సృష్టి నీటి నుంచి పుట్టింది. విష్ణుమూర్తి కూడా నీటి నుంచే పుట్టాడు. అందుకని నీరు ఎంతసేపు మనం ఇలా పట్టుకొని పుడతాం కదా. అలా పెట్టినప్పుడు అందరి పిల్లలకి సేమ్ లాగా మడాలి కదా గీతలు పడినప్పుడు. ఈ మడతడం వల్ల ఈ రేఖ వచ్చిందని అంటారు అందరూ. మరి అలాంటప్పుడు అందరికీ సేమ్ ఉండాలి కదా, ఉండదు. ఏ రెండు చేతుల్ని తీసుకున్నా సరే సేమ్ ఉండదు. ఇదిగో నాకేమో ఇదిగా ఇంత లావుగా ఉంది, ఒకళ్ళకి సన్నంగా ఉంటుంది, ఇంకొకళ్ళకి ఇదేమో ఇంక్లినేషన్ 30 degreesలో ఉంది, ఇలా యాంగిల్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి కొంచెం 45 degrees, కొంచెం ఇలా, కొంతమందికి ఇలా ఉంటుంది 90 degreesలో. తర్వాత ఇది ఎక్కువ ఉంది, ఇంకొంతమంది తక్కువ ఉంటుంది. ఇది ఇలా పొడుగ్గా ఉంది, కొంతమందికి పొట్టిగా ఉంటుంది. ధన రేఖని, ఇదేమో ఆయుష్ రేఖని, ఇది శిరోరేఖని, ఇది హృదయ రేఖని, ఇలా మనం అదృష్ట రేఖని, ఫేట్ లైన్, శుక్రవంక ఇలా మనం పెట్టుకున్నాం, కుచరేఖని. సో వీటిల్ని బట్టి మనము మనిషికి సాధనా బలం కూడా ఉండాలి, అనుష్ఠానం కూడా ఉండాలి. అంటే అనుష్ఠానం అంటే పసుపు కుంకాలు వేసేసి ఏదో యాంత్రికంగా పూజలు చేసేయడం కాదు. ఆ దేవుడి మీద ప్రేమ ఉండాలా, ఆ వృత్తి మధ్య ప్యాషన్ ఉండాలా. ఇప్పుడు ఎంతోమంది యాంకర్లు ఉన్నారు, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. బట్ వై విజయ ఎందుకు డెడికేటెడ్గా చేస్తుంది అని పేరు అంటే అంకిత భావం. అలా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉన్నప్పుడు ఈ విద్య దేవుడు సరస్వతి దేవుడు బ్లెస్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది చంద్రబలం, ఎత్తుగా ఉంది, మౌంట్ ఎత్తుగా ఉంది కాబట్టి తల్లి మన ఆనందంగా ఉంది, తల్లి బ్రతికే ఉంది, తల్లి ఎక్కువ కాలం బ్రతుకుతుంది, మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేయచ్చు. అలాగే ఇది గురుడు,
బలంగా ఉన్నాడు అనుకో, గురుడు నీకు అన్నీ బాగుంటాయి. ఎందుకనంటే నువ్వు వందల మంది పండితుల్ని నువ్వు డీల్ చేస్తున్నావు అంటే మహాగురువు నువ్వు, గురువులకే గురువు నువ్వు, జగద్గురువు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ యొక్క గురు మౌంట్ని బట్టి ఇతని యొక్క ఆలోచన విధానాన్ని చెప్పొచ్చు, ఆకర్షణ శక్తిని చెప్పొచ్చు, పిల్లలు పుడతారా పుట్టరా చెప్పొచ్చు, గురువు బాగుంటేనే పిల్లలు పుడతారు. అలాగే శుక్రుడు బాగాలేదనుకో పెళ్ళం పొందుందా లేదా చెప్పొచ్చు, కుజరేఖ ఉందనుకో ఇది కుజరేఖ, ఇది నాకు కుజరేఖ ఉందా అంటే సడన్గా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు అయిపోతాయి. ఈ విధంగా జ్యోతిష్యం కరెక్టే, హస్త సాముద్రికం అంటారు దీన్ని. 100% ఎక్యురసీ చెప్పలేము, కానీ అంటే మనం సాధన బాగా చేస్తే చెప్పచ్చు, కానీ సాధన కొంచెం చేస్తే మనము చెప్పలేము. నీకు ఇప్పుడు నేను చెప్తాను ఎగ్జాంపుల్, ఇది కరెక్ట్గా కాదా అన్నది. కీరో అని ఒక చైనీస్ హస్త సాముద్రికుడు. నీ ఫేవరెట్ హీరో ప్రభాస్ కదా, ఆ ప్రభాస్ సినిమా అదే సినిమా తీశాడు, రాధేశ్యామ్. నాకు కూడా ఫేవరెట్ సినిమా, నా ఫేవరెట్ కూడా ప్రభాస్. ఈ సినిమా వల్ల ఫేవరెట్ అయ్యాను నేను. అయితే రాధేశ్యామ్ అద్భుతమైన సినిమా. ఆ సినిమాలో ఏం చేస్తారు, ఈ ఒరిజినల్గా కీరో అనేటటువంటి చైనీస్ యాత్రికుడు, మనం జ్యోతిష్కుడు ట్రైన్లో వెళ్తున్నాడు. పుస్తకాలు కూడా దొరుకుతాయి, చీరోస్ బుక్ అని. చీరోస్ అని కొంతమంది చెప్తారు, కీరో అంటారు అనమాట. CHEIRO, కీరో అని ప్రొనౌన్సియేషన్. అయితే ట్రైన్లో వెళ్తుంటే అందరికీ అలవాటు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నావు కాబట్టి ఎవరిని చూసినా సరే వాళ్ళు ఏం చెప్తారు, ఏం క్వశ్చన్స్ అడగాల, నీకు ఆటోమేటిక్ స్పాంటేనియస్గా వచ్చేస్తాయి క్వశ్చన్సే. రొటీన్ లైఫ్లో నిజంగానే ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటావు నువ్వు, రేపు పొద్దున మీ ఆయన్ని చేస్తావు, మీ పిల్లల్ని చేస్తావు, అందరూ నేను చూసి ఆల్రెడీ స్టార్ట్ చేసావు. హీరో ఏం చేస్తాడంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇలా అందరు ఎదురుగుండగా కూర్చున్న వాళ్ళు పక్కన వాళ్ళ చేతులు చూస్తున్నాడు. ఆయన వృత్తి కాబట్టి, అలవాటు కాబట్టి, సరదాగా. ప్రతి వాడి దాంట్లో మృత్యువు గండం దగ్గరగా ఉంది. ఫస్ట్ వాడిని చూశాడు, వీడు గంటలో చచ్చిపోతాడని కనబడుతుంది ఆయనకి. నెక్స్ట్ ఇంకోటిని పక్కన చూశాడు, వాడు ఒక గంటలో ఏంట్రా బాబు ఇలా ఉందని మొత్తం ఆ బోగీలో ఆ ట్రైన్లో ఇంకో ఇద్దరు ముగ్గురు చూసేసరికి అందరికీ చావు దగ్గరికి వచ్చిందని కనబడిపోయింది. వెంటనే ఏం చేశాడు, ఆయన ట్రైన్ దిగిపోయాడు. ఆయన భార్యతో వెళ్తూ ఉంటాడు, ఇద్దరు దిగిపోతారు. ఏంటిది అని అడిగితే ఆ ట్రైన్ పాపం ఆపాలని ప్రయత్నించాలి కదా అని ఆయన భార్య అడుగుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, చెట్టు కొట్టేలాగా సినిమాల్లో చూపిస్తాడు, ఏదో ప్రయత్నాలు చేస్తాడు. ఏదైనా సరే మొత్తం మీద చైన్ లాగమని, ఏది చైన్ లాగుతున్నా ఆగదు, మొత్తం మీద ఎలాగో ట్రైన్ బ్రిడ్జ్ యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు వీళ్ళంతా. ఇది జరిగింది కదా, హీరో చెప్పగలిగాడు కదా. మరి ఇది లండన్ మహారాజుకి జార్జ్ IV తెలిసిపోయింది. అబ్బా ఎంత గొప్పవాడా అని చెప్పి రాయల్ సొసైటీ అని ఉంటుంది బ్రిటన్లో, లండన్లో. ఆ రాయల్ సొసైటీ వాళ్ళు ఏం చేశారు, అబ్బా ఎంత గొప్పవాడా, అయితే పిలండి అతన్ని అన్నారు. పిలండని ఇలా డేరాలు వేసేసారు, వరుసలో డేరాలు వేసేసి ఆ డేరాల ముందు నుంచి ఒక 6 షూస్ బయటికి పెట్టారు. ఇలాగా కాళ్ళు కనబడేలాగా చూపించి ఏం చేశారు, ఒకళ్ళవి మాత్రమే 2 చేతులు ఇలా పెట్టి జాతకం చెప్పమన్నారు, ఈయన ఎవరో చెప్పమన్నారు. అప్పుడు అతను ఏం చేశాడు తెలుసా, చూసి అతనికి అర్థమైపోయింది. 2 మోకాళ్ళ మీద నుంచొని, రాజు కనబడగానే ఏం చేస్తాం, మోకాళ్ళ మీద నుంచొని యువర్ మెజెస్టీ అంటాడు. అంటే అది జార్జ్ IV బ్రిటన్ మహారాజు చేతులని కనిపెట్టేశాడు. కనిపెట్టి చెప్పగానే శాబాస్ అంటాడు. ఇదనమాట హస్త సాముద్రికం అంటే. మరి ఎవరు నేర్చుకుంటున్నారు ఇప్పుడు? అందరూ కూడా బిజినెస్ కోసం నేర్చుకుంటామండి, ఏమండి మేము జ్యోతిష్కులు అయిపోతామండి, ఏమండి మేము హస్త సాముద్రికం నేర్పుకుంటామండి అంటారు. పైసల మీద ఇంట్రెస్ట్ ఉంటే రాదు. ఇది ఒక ప్యాషన్గా, ఒక ప్రేమగా, ఇప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు యాంకరింగ్ అలా అనమాట. అలా చేస్తే మనకి అద్భుతంగా మనకి దీన్ని బట్టి చెప్పొచ్చమ్మా. ఇప్పుడు ఏ మనిషి 2 చేతుల యొక్క రేఖలు ఒకలా ఉండవు, వేరే వేరేగా ఉంటాయి. మరి ఏ చేతి రేఖలు చూస్తారు? కుడి ఆడవాళ్ళకి ఎడం చెయ్య, మగవాళ్ళకి కుడి చెయ్య. అయితే ఈ ఎడం చెయ్య అనేటటువంటిది మనకి పూర్వజన్మను చూపిస్తుంది. మనం ఎవరు ఈ జన్మలో మన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, గౌరవమైనటువంటి కుటుంబంలో మనం పుట్టామా లేదా, మనం ఏం చేసాము, డిగ్నిఫిటీ అనేటటువంటిది అంతా కూడా చేతిరేఖలను బట్టి చెప్పొచ్చు. దాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది. చూడు, కొంతమంది పాలిష్డ్గా స్మూత్గా మనం మాట్లాడతాం, కొంతమంది క్రూయల్ థింకింగ్, వీణేసేద్దాం వీడిని చంపేద్దాం అన్నట్టు ఉంటారు. ఈ థింకింగ్ని బట్టి మనము ఈ చేతిరేఖలను బట్టి చెప్పొచ్చు అనమాట. అందువల్ల ఆడవాళ్ళకి ఎడంవైపు, ఎందుకలా ఆడవాళ్ళకి ఎడంవైపు, మగవాళ్ళకి కుడివైపు? మంచి క్వశ్చన్ అడిగావు. ఈ యొక్క అసలు మనిషి శరీరంలో వామ భాగము అంటావు స్త్రీ, కుడి భాగం అంతా మగవాడు, ఎడం భాగం అంతా స్త్రీ అనమాట.
మరి స్త్రీలు అంటే ప్రేమ కదా మగవాళ్ళకి, అందుకని గుండెల్లో స్థానం ఇచ్చాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి. మీ ఆయన కూడా నీకు అలాగే ఎడం గుండె మీద ఇస్తాడు. అయితే ఈ యొక్క ఎడమ భాగం అనేటటువంటిది రిప్రజెంటేషన్ ఎడమ చెయ్యి కాబట్టి ఈ ఎడమ చేతుల్ని బట్టి మనకి ఆడవాళ్ళకి చెప్తాము, మగవాళ్ళకి ఏమో కుడిని బట్టి చెప్తాం అనమాట. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా కుడివైపు తన ప్రతి భర్త కూడా ప్రతి భార్యకి ఎడంవైపు ఇస్తాడు. అందువలన మనము దీన్ని బైఫర్గేట్ చేసి ఏం చేస్తామంటే ఆన్ యావరేజ్ మనం తీసుకొని కుడి చేతి వైపు మగాళ్ళకి, ఎడమ చేతి వైపు ఆడవాళ్ళకి అని చూసి మనం ప్రెడిక్ట్ చేస్తాం అనమాట. ఓకే ఓకే, మీరు చెప్తారా గురువుగారు? చెప్తాను గ్యారంటీగాను. ఓకే ఓకే, నీ జాతకం చెప్పమంటావా? లైవ్ లో జాతకం చెప్పిన ముల్లపూడి మా ప్రియమైన శిష్యురాలు కాబట్టి నువ్వు డెఫినెట్ గా నీకంటే నీ చేతి రేఖలు చూడకుండా చెప్పొచ్చు. యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. కారణం ఎందుకనంటే యాంకరింగ్ అనేటటువంటి వృత్తిని ప్యాషన్తో చేస్తున్నావు, తర్వాత అందరికంటే డిఫరెంట్గా చేస్తున్నావు, అండ్ డేరింగ్గా చేస్తున్నావు. ఇది మనకి కుజరేఖ ఉంటుంది. ఇలా నువ్వు చేయి చూసుకో, నీ చేతికి చూసుకుంటే ఇదిగో ఈ యొక్క రేఖ ఉంటుంది నీకు, ఈ రేఖ, ఆ రేఖ అది కుజరేఖ. అట్లా నీ మౌంట్ ఇదిగో ఈ మౌంట్ ఉంది చూసావా, ఇది ఎత్తుగా ఉంటుంది అంటే తెలివితేటలు ఎక్కువ. నెక్స్ట్ మంచి భర్త వస్తాడు. స్టాండప్ అంటే మీ ఆయన నుంచుంటాడు, సిట్ డౌన్ అంటే కూర్చుంటాడు, హ్యాండ్ ప్యాకెట్ అంటే నీ చుట్టూ తిరుగుతాడు. ఇది గురుడు. ఓకే, ఆ విధంగా ఇది చంద్రుడు. ఓకే, ఇది మీ అమ్మగారి స్థానం, అది మీ అమ్మగారి స్థానం, మనస్సు స్థానం. మనస్సులో ఎక్కువ పెట్టుకో. అండ్ ఓవరాల్గా నీకు అసలు ఎక్కువ రేఖలు లేవు నీకు. దానివల్ల ఏంటంటే మెంటల్ టెన్షన్స్ ఉండవు. సో ఎక్కువ చాలా మందికి పాపం చిన్న రేఖలు చాలా గజిబిజిగా ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 24 గంటలు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మొత్తానికి మనకి డిప్రెషన్, వాళ్ళ డిప్రెషన్ అంతా మనకి ఎక్కిచ్చేస్తారు. ఆ తర్వాత మనం పిచ్చోళ్ళు అయిపోతాం, ఎరగడ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలా, వాళ్ళు బాగానే ఉంటారు హ్యాపీగా. సో అలాగే ఇది ఫేట్ లైన్ బాగుంది. ఇది లాక్ లైన్ అంటాం, లాక్ లైన్. సో ఈ విధంగా ఇది అదృష్టాన్ని సూచిస్తుంది. అదృష్టం అంటే అందరూ ఏమనుకుంటారు, కేవలం డబ్బులేమో అనుకుంటారు. కాదు, మంచి గురువులు దొరకడం, మంచి ఫ్రెండ్స్ దొరకడం, చిన్నప్పుడు మంచి నైబర్స్ దొరకడం, తల్లిదండ్రులు మంచి వాళ్ళు దొరకడం, సమాజం మంచి దొరకడం, ఆలోచనలు మంచిగా రావడం, ఇదంతా కూడా లక్కే. కాబట్టి ఒక హస్త సాముద్రికముతో తప్పకుండా మనిషి యొక్క ఫ్యూచర్ని, ఇప్పుడు జరుగుతున్న దాన్ని, జరగబోయేదాన్ని, గతంలో జరిగిన దాన్ని, ఇవన్నీ కూడా మనం చెప్పచ్చమ్మా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.